హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇది గంగబాయల కూర, మామిడికాయ పప్పు అండి. చాలా బాగుంటుందండి ఈ రెండిటి కాంబినేషన్. ఈ పప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇది గంగబాయల కూర అండి. దీనికోసం నేను 2 కట్టల గంగబాయల కూర తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకొని కట్ చేసుకున్నానండి. ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాసు పప్పు వేసుకొని అది కడిగి 2 గ్లాసుల వాటర్ పోసి అందులో తరిగి పెట్టుకున్న గంగపాయల కూర, మామిడికాయ ముక్కలు, ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుని, ఒక స్పూను పసుపు కూడా వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూస్తే పప్పు ఇలా ఉడుకుతుందండి. ఇది ఒకసారి కలుపుకొని ఇందులో 2 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ ఉప్పు వేసి కలుపుకొని పోపు పెట్టుకోవాలండి. పోపు కోసం కళాయి పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేయాలి. పప్పు నెయ్యితో పోపు పెడితే చాలా బాగుంటుందండి. వేడయ్యాక 2 ఎండుమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి వేగాక చివర్లో కొంచెం ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసి పోపుని పప్పులో కలుపుకోవాలి. అంతేనండి, మన గంగబాయల కూర, మామిడికాయ పప్పు రెడీ అండి. పోపులో ఇంగువ వేయడం వల్ల కడుపుబ్బరం లేకుండా ఉంటుందండి. ఈ గంగబాయల కూర వంటికి చలువండి. ఎండలు కూడా పెరుగుతున్నాయి కదండి. మరియు మామిడికాయల సీజన్ కూడా కదండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ పప్పును మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.